హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎంతో ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు అలాగే అల్లం చట్నీ రెసిపీ చూపిస్తానండి. వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు అనేది హెల్త్కి చాలా మంచిదండి. పెసలు లేదా పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, నా దగ్గర పెసలు ఉన్నాయని వాటిని నానబెట్టుకున్నాను. మీ దగ్గర పొట్టు పెసరపప్పు ఉన్నా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని మొత్తాన్ని మీకు ఎంత కావాలో అంత తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ కనుక తీసుకుంటే దానిలో ఒక గుప్పెడు బియ్యం వేసి దాన్ని ఓవర్ నైట్ సోక్ చేయండి. మార్నింగు వాటిని కడిగేసుకొని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో వేసేటప్పుడు మీకు పిల్లలు తినట్లేదు అనుకుంటే కొంచెం మిర్చి అలా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే ప్లెయిన్గా ఉప్పు వేసి ప్లెయిన్గా మిక్సీ పట్టుకోండి, మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టేసి అల్లం చట్నీ చూద్దామండి. ముందు ఒక పెనంలో ఆయిల్ వేసి అల్లం వేసుకోవాలండి. అల్లం లైట్గానే సరిపోద్ది. అల్లం వేసాక కొన్ని టమాటాలు, కొంచెం ఉల్లిపాయ, కొంచెం ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి. ఆయిల్లో బాగా వేగాలి. ఆయిల్లో నెక్స్ట్ జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే, చట్నీ కావాల్సినవి అన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి, మెత్తగా పేస్ట్ చేసుకోండి. అంతే, చట్నీ రెడీ అయిపోద్ది. నెక్స్ట్ గ్యాస్ మీద పెనం పెట్టుకొని ఆ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ మధ్యలో కట్ చేసి ఇలా ఫోర్క్ గుచ్చుకుంటే మనకి కాలినట్టు అనిపించదండి. ఆనియన్తో రుద్దడం వల్ల ఏంటంటే మనం దోశలు వేస్తే బాగా వస్తాయి. దోశలు కనుక మీరు మెత్తగా వేయాలి అనుకుంటే పిండిని కొంచెం గట్టిగానే ఉంచండి. అలాగే మీరు కనుక కొంచెం క్రిస్పీగా ఉండాలి అనుకుంటే మనం దోశ బ్యాటర్ చేసుకుంటాం కదా, అలా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం దోశ పిండి అంతా దోశ పెనం మీద స్ప్రెడ్ చేసినాక సైడ్స్ కొంచెం ఆయిల్ వేయాలండి. ఫస్ట్ దోశ కదా, ఫస్ట్ దోశ వేసేటప్పుడు దేనికైనా ఆయిల్ వేయాలి, లేకపోతే దోశ బాగా రాదు. సెకండ్ దోశలు వేసేటప్పుడు ఇంకా ఆయిల్ అవసరం ఉండదు కూడాను. ఇప్పుడు దోశ మొత్తాన్ని మంచిగా కాల్చుకోవాలండి, అన్ని సైడ్స్ కూడాను. చూస్తున్నారు కదా, ఆయిల్ వేయబట్టి మనం ఇలా తీస్తుంటే మంచిగా వస్తుంది. అంతే అండి, దోశ చూసారు కదా, ఒకవైపు అంతా మంచిగా కాలింది. ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని ఒక 30 సెకండ్స్ రెండో వైపు కాల్చుకోండి. అంతే, దోశ రెడీ అయిపోయింది. ఈ పెసరట్టు రెసిపీ చాలా బాగుంటుందండి. అంతే అండి, దోశ రెడీ అయిపోయింది. ఈ పెసరట్టు బ్యాటర్తో మనం మామూలు అట్లు వేసుకుంటాం కదా, ఆ అట్లతో వేసుకునే రెసిపీస్ అన్నీ వేసుకోవచ్చండి. ఆనియన్స్, క్యారెట్స్, ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అవన్నీ వేసి వేసుకోవచ్చండి. చాలా హెల్తీ రెసిపీస్. పిల్లలు కనుక ఎవరికైనా మోషన్ సరిగ్గా అవ్వదు కదా, అలాంటి పిల్లలకి ఏంటంటే రోజు కొన్ని పెసలు పెట్టండి. అవి దానివల్ల ఫ్రీ మోషన్ అవుద్ది, పిల్లలు బాగుంటారు. అంతే అండి, ఈజీగా టేస్టీగా పెసరట్లు అయిపోయాయి కదా. ఈ చట్నీతో సర్వ్ చేసి తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.